హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ డెవ్ ఫర్ యూ. ఈ వీడియోలో మనం రియాక్ట్లో అవైలబుల్గా ఉన్న రియాక్ట్ రౌటర్ డామ్ గురించి అయితే తెలుసుకుందాం. అసలు మనకి ఈ రియాక్ట్ రౌటర్ డామ్ ఎప్పుడు యూజ్ అవుతుంది అంటే, మన వెబ్ పేజ్లో మనం మల్టీ పేజ్ వెబ్ అప్లికేషన్ క్రియేట్ చేద్దాం అనుకున్నప్పుడు మనకి ఈ రియాక్ట్ రౌటర్ డామ్ అయితే యూజ్ అవుతుంది అనమాట. మల్టీ పేజ్ అంటే ఏంటి అంటే, మీకు ఒక చిన్న డౌట్ అయితే వచ్చి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనకి హోమ్ పేజ్ కావాలి అంటే, బేసిక్గా మనం వెబ్ అప్లికేషన్ క్రియేట్ చేస్తున్నప్పుడు ఏ పేజెస్ కావాలి, లైక్ హోమ్ పేజ్ కావాలి, అండ్ అలాగే అబౌట్ పేజ్, అండ్ అలాగే కాంటాక్ట్ పేజ్, అండ్ అలాగే లాగిన్ పేజ్ అయితే లాగిన్ పేజ్, ఆర్ ఎల్స్ సైన్ ఇన్ పేజ్ అయితే సైన్ ఇన్ పేజ్, అండ్ అలాగే కెరియర్స్ పేజ్, ఇలా మల్టిపుల్ పేజెస్ అయితే మనం క్రియేట్ చేస్తాం కదా. ఆ క్రియేట్ చేసిన పేజెస్ని మనం రీడైరెక్ట్ అయితే చేయాలి కదా. లైక్ మనం హోమ్ పేజ్లో నావ్ బార్ లాగా మనం క్రియేట్ చేస్తాం కదా. ఆ నావ్ బార్లో మనం అబౌట్ మెన్షన్ చేస్తాం, కాంటాక్టర్స్ అండ్ కెరియర్స్, ఇలా మనం డిఫరెంట్ డిఫరెంట్ మనకి అవైలబుల్గా ఉన్న కాంపోనెంట్స్ అన్ని మనం మెన్షన్ చేస్తాం కదా. మనం వాటిని క్లిక్ చేస్తే అదేమవ్వాలి, రీడైరెక్ట్ అయ్యి ఆ పర్టిక్యులర్ కాంపోనెంట్‌ని అయితే మనకి ఇక్కడ డిస్‌ప్లే చేయాల్సిన అవసరం అయితే ఉంది కదా. నార్మల్‌గా మనం ఏం చేయొచ్చు అంటే, వెన్ వి వాంట్ టు రీడైరెక్ట్ ఫ్రమ్ వన్ పేజ్ టు అనదర్ పేజ్ మనం ఏం చేస్తాం అంటే, బేసిక్‌గా యాంకర్ ట్యాగ్ అయితే యూజ్ చేస్తాం. కానీ మనం విత్ ద హెల్ప్ ఆఫ్ రియాక్ట్ రౌటర్ డామ్ ఏం చేయొచ్చంటే, నావ్ లింక్స్ అని ఉంటాయి. ఆ నావ్ లింక్స్ యూజ్ చేసి అండ్ అలాగే మనం పాత్స్‌ని అయితే మనం మెన్షన్ చేయాలన్నమాట. ఫస్ట్ మనకి ఏ పాత్స్ అవైలబుల్‌గా ఉన్నాయి, ఏ పాత్ మెన్షన్ చేస్తే ఏ కాంపోనెంట్ మనకి డిస్‌ప్లే అవ్వాలి, ఇవన్నీ మనం అయితే క్లియర్ కట్‌గా మెన్షన్ చేసి లేటర్ ఆన్ వీ కెన్ యూజ్ దట్ కాంపోనెంట్. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, నేను ఇక్కడ డెఫినిషన్ కూడా మెన్షన్ చేశాను. వన్స్ యూ కెన్ గో త్రూ ఇట్ బై పాజింగ్ ద వీడియో. లైక్ వన్స్ ఐ విల్ ఆల్సో ఎక్స్ప్లెయిన్. React Router DOM is a collection of navigational components that enables you to manage the routing of your React application. నేను ఇక్కడ చెప్పాను కదా, మన రియాక్ట్ అప్లికేషన్లో కాంపోనెంట్స్ వైజ్ మనం డిస్ప్లే చేయాలి అనుకుంటే, కాంపోనెంట్స్ వైజ్ మనం రౌటింగ్ యాడ్ చేయాలి అనుకుంటే, మనకి ఈ రియాక్ట్ రౌటర్ డామ్ అనేది అయితే బాగా యూజ్ అవుతుంది అనమాట. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఇట్ అలౌస్ యూ టు క్రియేట్ ఏ సింగిల్ పేజ్ అప్లికేషన్ ఎక్స్పీరియన్స్ బై డైనమికల్లీ రెండరింగ్ డిఫరెంట్ కాంపోనెంట్స్ బేస్డ్ ఆన్ ద యూఆర్ఎల్. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, మనం ఇక్కడ క్లిక్ చేస్తున్నప్పుడే కాకుండా, ఫర్ సపోజ్ మనకి ఇలా యూఆర్ఎల్ అవైలబుల్గా ఉంది కదా, ఈ యూఆర్ఎల్ అవైలబుల్లో నేను ఇక్కడ ఫర్ సపోజ్ స్లాష్ అబౌట్ అని నేను క్లిక్ చేశాను అనుకోండి, అంటే ఇప్పుడు దానికి ఆ పాత్ లేదు. ఫర్ సపోజ్ నేను ఇప్పుడు అప్లికేషన్ ఎగ్జాంపుల్ చూపిస్తాను కదా, అప్పుడు మనం యూఆర్ఎల్లో స్లాష్ అబౌట్ కానీ, స్లాష్ కాంటాక్టర్స్ కానీ, స్లాష్ కెరియర్ కానీ, స్లాష్ లాగిన్ కానీ, ఇలా మనం యూఆర్ఎల్లో మెన్షన్ చేసి కూడా మనం దానికైతే రీడైరెక్ట్ అయితే అవ్వచ్చు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, మనకి ఇక్కడ రీలోడ్ అనేది అవ్వదనమాట. మనం రియాక్ట్ రౌటర్ డామ్ యూజ్ చేసినప్పుడు మనకి పేజ్ రీలోడ్ అయితే అవ్వదనమాట. ఇప్పుడు మీకు రియాక్ట్ రౌటర్ డామ్ గురించి ఒక ఐడియా అయితే వచ్చింది అనుకుంటున్నా. లెట్స్ గెట్ ఇన్ టు ద విఎస్ కోడ్ ఫర్ ద ఇంప్లిమెంటేషన్. ఆల్రెడీ నా సర్వర్ అయితే లోకల్ హోస్ట్ 3000లో అయితే రన్ అవుతుంది. అండ్ దిస్ ఈజ్ ద మై మెయిన్ కాంపోనెంట్, లైక్ యాప్ కాంపోనెంట్ అనమాట. ఇప్పుడు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రౌట్స్ ఎలా రాస్తాం అన్న దాని గురించి అయితే చూద్దాం. ఫస్ట్ నేను ఇప్పుడు ఈ డివ్ని తీసేసి నేను ఇప్పుడు రియాక్ట్ ఫ్రాగ్మెంట్స్ అయితే పెడుతున్నా. అండ్ ఫస్ట్ నేను ఒక nav bar కూడా క్రియేట్ చేసేస్తాను, అప్పుడు మీకు క్లియర్గా ఉంటుంది. సో nav bar డాట్ జేఎస్ఎక్స్, 1 minute, RAFCE. దిస్ ఈజ్ అ షార్ట్ కట్, యూ కెన్ ఆల్సో రిమెంబర్ లైక్ RAFCE. ఇప్పుడు మనకి ఆటోమేటిక్గా మొత్తం ఇంపోర్ట్ చేసి అండ్ అలాగే యారో ఫంక్షన్తో అండ్ అలాగే ఎక్స్పోర్ట్ కూడా ఆ కాంపోనెంట్ అయిపోయి మనకి ఆటోమేటిక్గా ఒక టెంప్లెట్ అయితే క్రియేట్ అయిపోతుంది అనమాట. రిపీట్ అగైన్, RAFCE. హోప్ సో యూ అండర్స్టాండ్. ఇప్పుడు ఏం చేద్దామంటే, మనం nav బార్లో ఉండే ఐటమ్స్ అన్నింటిని మనం మెన్షన్ చేద్దాం. లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఒక డివ్ క్రియేట్ చేసుకుందాం, div డాట్ nav bar అని. సో మనకి ఒక nav bar అయితే ఉంది. వన్స్ ఐ విల్ ఫార్మాట్ ద డాక్యుమెంట్. సో ఈ డివ్లో నేను ఏం చేస్తున్నానంటే, ఫస్ట్ ఒక లోగోకి నేను మళ్ళీ ఇంకో div డాట్ లోగో అని ఒక డివ్ని క్రియేట్ చేశాను. అండ్ దీంట్లో ఇప్పుడు నేను పారాగ్రాఫ్ కింద లోగో అని పెట్టేస్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఐటమ్స్ కదా, సో div డాట్ ఐటమ్స్. దీంట్లో మనకి ఏమేమి కావాలనుకున్నాం, లైక్ ఫస్ట్ యూఎల్ ఆర్డర్డ్ లిస్ట్. అండ్ ఈ లిస్ట్లో మనకి ఫస్ట్ హోమ్ పేజ్, డిఫాల్ట్ పేజ్ కదా, సో హోమ్ పేజ్. అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి లైక్ అబౌట్ పేజ్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనం కాంటాక్ట్ పేజ్. అండ్ నెక్స్ట్ అలాగే రిజిస్టర్ పేజ్. ఇలా మనం ఒక 4 లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ని అయితే మనం క్రియేట్ చేసాం అనమాట ఒక nav బార్లో. సో ఇప్పుడు ఫస్ట్ మనం ఈ nav బార్ని మన దాంట్లో ఇంపోర్ట్ చేసుకుని చూద్దాం ఫస్ట్ మనకి ఎలా డిస్ప్లే అవుతుందో. సో nav బార్ని ఇంపోర్ట్ చేసుకున్నా నేను నా మెయిన్ కాంపోనెంట్లో. ఇప్పుడు మన వెబ్ పేజ్లో అయితే ఈ విధంగా డిస్ప్లే అవుతుంది, లోగో డిస్ప్లే అవుతుంది. అండ్ అలాగే ఈ 4 ఆప్షన్స్ అయితే మనకి డిస్ప్లే అవుతున్నాయి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఆ 4 పేజెస్ మనం క్రియేట్ చేద్దాం, అంటే కాంపోనెంట్స్ వైజ్. ఫస్ట్ మనం ఒక హోమ్ పేజ్, హోమ్ డాట్ జేఎస్ఎక్స్. అండ్ ఇన్ ద సేమ్ వే మనం కాంటాక్ట్ డాట్ జేఎస్ఎక్స్,
We'll do RAFC also because it won't export if we won't write that. RAFC, saving that. And next వచ్చి మనకి about page, about.jsx, RAFC. నెక్స్ట్ వచ్చేసి register.jsx. ఇప్పుడు మనం ఏం చేసాం, ఆల్ 5 పేజెస్ అంటే మనకి యాడ్ చేద్దాం అనుకున్న 4 పేజెస్ అయితే క్రియేట్ చేస్తాం కదా, లైక్ హోమ్ 1, కాంటాక్ట్ 1, అబౌట్ 1 అండ్ అలాగే రిజిస్టర్ 1. ఈ 5ని మనం ఏం చేస్తున్నామంటే ఇప్పుడు వీటికి మనం రౌటింగ్ యాడ్ చేయాలన్నమాట. ఈ రియాక్ట్ రౌటర్ డామ్ని మన వెబ్ అప్లికేషన్లో యూజ్ చేయాలంటే ఫస్ట్ దాన్ని మనం ఇన్స్టాల్ చేయాలన్నమాట. చాలా సింపుల్ అనమాట. npm install react router dom. దట్స్ ఇట్. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేస్తాను. సో యూ కెన్ క్లిక్ ద ఎంటర్ బటన్ అండ్ ఇట్ విల్ ఇన్స్టాల్. అండ్ లేటర్ ఆన్ మనం ఏంటంటే ఇప్పుడు మెయిన్ యాప్ కాంపోనెంట్లోకి వచ్చి, మెయిన్ కాంపోనెంట్ కదా మనకి, దీంట్లో మనం బ్రౌజర్ రౌటర్ ఫస్ట్ దీన్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ చేసుకున్నాక ఇక్కడ మనం కాంపోనెంట్ వైజ్ దీని లోపల మనం వ్రాప్ చేయాలన్నమాట. మన రౌట్స్ అన్నీ దీని లోపల వ్రాప్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి మనం రౌట్స్ అనే దాన్ని కాంపోనెంట్ని మనం ఇంపోర్ట్ చేసుకున్నాం. సేమ్ రియాక్ట్ రౌటర్ డామ్ నుంచి అవుతున్నాయి చూసారా, బ్రౌజర్ రౌటర్ అండ్ అలాగే రౌట్స్. ఇప్పుడు ఈ రౌట్స్ కాంపోనెంట్లో దీని లోపల మనం ఏం చేయాలంటే మనం ఏమేమి రౌట్స్ యాడ్ చేయాలనుకున్నామో ఆ రౌట్స్ అన్నిటిని మనం యాడ్ చేయాలన్నమాట. లైక్ రౌట్, ఇప్పుడు నాకు ఫస్ట్ నేనేం చేయాలంటే ఫస్ట్ మనం పాత్ అయితే మెన్షన్ చేయాలన్నమాట. పాత్, ఈ పాత్లో ఫస్ట్ నాకు హోమ్ది కావాలనుకుంటున్నాను. లైక్ డిఫాల్ట్ ఏముంటుందంటే స్లాష్ ఉంటుంది. ఆ స్లాష్ ఏంటంటే అది హోమ్ పేజ్ అన్నట్టు. అండ్ అలాగే మనం ఇక్కడ ఎలిమెంట్ని మనం మెన్షన్ చేసి ఆ ఎలిమెంట్లో మనం వాల్యూని అయితే పాస్ చేయాలి. లైక్ ఇప్పుడు నాకు హోమ్ పేజ్ డిస్ప్లే అవ్వాలి, సో హోమ్ని నేను డిస్ప్లే చేస్తున్నాను. ఇప్పుడు మనకి ఏమవుతుందో చూడండి, ఆటోమేటిక్గా ఇప్పుడు నాకు స్లాష్లో హోమ్ ఉంది కాబట్టి హోమ్ అయితే డిస్ప్లే అవుతుంది. ఈ విధంగా మనం ఏం చేయాలంటే మనం రౌట్స్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. లైక్ ఇప్పుడు నేను హోమ్కి క్రియేట్ చేస్తాను. ఇన్ ద సేమ్ వే నేను ఇప్పుడు అబౌట్కి, అబౌట్, అండ్ ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేయాలంటే అబౌట్ కాంపోనెంట్ని ఎలిమెంట్ వాల్యూ కింద పాస్ చేయాలన్నమాట. సో అబౌట్ కాంపోనెంట్, దీన్ని ఇప్పుడు నేను ఎలిమెంట్ వాల్యూ కింద అయితే పాస్ చేశాను. ఇన్ ద సేమ్ వే మనం రిమైనింగ్ వాటికి కూడా పంపి మనం పాత్స్ యాడ్ చేసుకుంటూ ఉండాలన్నమాట. పాత్ లైక్ స్లాష్ కాంటాక్ట్ అండ్ ఎలిమెంట్, దాని వాల్యూ వచ్చి ఆ కాంపోనెంట్, సో కాంటాక్ట్ కాంపోనెంట్ని. అండ్ ద ఫైనల్ వన్ ఈజ్ రిజిస్టర్, path slash register element, and we are passing the component same like before, register. సో ఇప్పుడు ఏమైంది, మనం పాత్స్ అన్నీ అయితే యాడ్ చేస్తాం కదా. నేను ఇందాక మీకు మెన్షన్ చేశాను కదా, మనం యూఆర్ఎల్ ద్వారా కూడా మనం ఆ కాంపోనెంట్కి రీడైరెక్ట్ చేయొచ్చు ఆర్ఎల్స్ రౌటింగ్ చేయొచ్చు అని. సో ఇప్పుడు నాకు ఏమనుంది, లోకల్ హోస్ట్ 3000 ఉంది. ఇప్పుడు నేను ఇక్కడ స్లాష్ అబౌట్ అని క్లిక్ చేయగానే మనకి చూడండి ఓన్లీ అబౌట్ వస్తుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చి నేను ఇప్పుడు కాంటాక్ట్ మెన్షన్ చేస్తే నాకు కింద కాంటాక్ట్ డిస్ప్లే అవుతుంది. సో అండ్ అలాగే నెక్స్ట్ రిజిస్టర్ అని నేను మెన్షన్ చేస్తే నాకు కింద రిజిస్టర్ మెన్షన్ అవుతుంది. సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా, మనం డైనమికల్గా మనం ఈ రౌట్ అంటే యూఆర్ఎల్లో కూడా మనం పాస్ చేయొచ్చు అనమాట. లైక్ హోమ్ పేజ్ కావాలా, అబౌట్ పేజ్ కావాలా, అండ్ అలాగే కాంటాక్ట్ పేజ్ కావాలా, ఈ విధంగా మనం రౌటింగ్ అయితే చేయొచ్చు. అండ్ ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చేద్దామంటే ఈ నావ్ బార్కి మనం క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా కింద మనకి డిస్ప్లే అయ్యేలాగా, అంటే ఆ కాంపోనెంట్ డిస్ప్లే అయ్యేలాగా మనం అయితే చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే ఈ నావ్ బార్ని కూడా మనం ఈ బ్రౌజర్ రౌటర్లో అయితే వ్రాప్ చేయాలి. సో వ్రాప్ చేస్తాం కదా, నెక్స్ట్ ఏం చేద్దామంటే నావ్ బార్ కాంపోనెంట్కి వెళ్ళిపోదాం. ఇక్కడ నేను లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ కింద మెన్షన్ చేశాను కదా. ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేస్తామంటే ఈ హోమ్ని నేను రిమూవ్ చేసేసి నావ్ లింక్, ఇప్పుడు నార్మల్గా మనం యాంకర్ ట్యాగ్ ఎలా యూజ్ చేస్తాం రీడైరెక్షన్కి, ఇన్ ద సేమ్ వే మనం నావ్ లింక్ యూజ్ చేస్తాం అనమాట. ఈ నావ్ లింక్లో మనం 2 అని పెట్టి మనం పాత్ పాస్ చేయాలన్నమాట. లైక్ 2 నాకు ఎక్కడికి వెళ్ళాలి, స్లాష్ అంటే ఏంటి, హోమ్ పేజ్. ఆ పాత్స్ని మనం నావ్ బార్లో మనం యూజ్ చేసినప్పుడు ఎలా మెన్షన్ చేయాలంటే నావ్ లింక్ లోపల 2 అనే దానికి మనం వాల్యూ కింద పాస్ చేయాలన్నమాట. లైక్ ఇప్పుడు నావ్ లింక్ అగైన్ అండ్ ఫర్ ద అబౌట్. ఇప్పుడు మనం అబౌట్కి పాత్ ఏమి ఇచ్చాం, స్లాష్ అబౌట్ అని ఇచ్చాం. సో మనం ఇప్పుడు 2 కూడా స్లాష్ అబౌట్ అని ఇవ్వాలి. ఇన్ ద సేమ్ వే మనం కాంటాక్ట్కి nav link 2 slash contact. ద సేమ్ వే మనం రిజిస్టర్ కూడా అలాగే చేస్తాం. సేమ్ nav link లోపల nav link
2 అంటే ఏం లేదు, జస్ట్ మనం అక్కడ ఇందాక ఏం పాస్ చేసామో, లైక్ మనం పాత్ దగ్గర పాస్ చేసాం కదా, ఆ పాత్ దగ్గర పాస్ చేసిన దాన్నే మనం ఇక్కడ 2లో మనం మెన్షన్ చేస్తున్నాం, అంటే అది అక్కడికి రీడైరెక్ట్ అవ్వమని అన్నట్టు. లైక్ చూడండి, ఇప్పుడు నేను హోమ్ క్లిక్ చేయగానే హోమ్కి వెళ్ళింది, అబౌట్ క్లిక్ చేయగానే అబౌట్కి వచ్చింది, కాంటాక్ట్ క్లిక్ చేయగానే కాంటాక్ట్కి రీడైరెక్ట్ అయింది, అంటే ఆ కాంపోనెంట్కి. అండ్ అలాగే రిజిస్టర్ క్లిక్ చేయగానే రిజిస్టర్ కాంపోనెంట్కి మనకైతే డిస్ప్లే చేస్తుంది అనమాట. అండ్ వన్ మోర్ థింగ్, మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ మనకి పేజ్ అనేది రీలోడ్ అవుతుంది అనమాట. లైక్ హోమ్కి వచ్చాను, రీలోడ్ అవ్వాల, అబౌట్కి వచ్చాను, రీలోడ్ అవ్వాల, అండ్ అలాగే కాంటాక్ట్కి వచ్చాను. ఈ విధంగా మనం ఏంటంటే సింగిల్ పేజ్ అప్లికేషన్ అయితే క్రియేట్ చేయొచ్చు అనమాట. లైక్ మన వెబ్ అప్లికేషన్ రీలోడ్ అవ్వకుండా మనం కాంపోనెంట్ రెండరింగ్ అయితే చేస్తున్నాం అనమాట. మీకు ఇంకా బాగా క్లియర్గా కనపడడానికి నేను ఇప్పుడు దీని హెడ్డింగ్స్లో అయితే పెడతాను. వెయిట్ ఎ మినిట్. H1 about. In the same way, H1 register, and this one also, like home page. జస్ట్ మీకు క్లియర్గా తెలియడం కోసం, నార్మల్ టెక్స్ట్గా ఉంటే అది మీకు కనపడట్లేదు, అంటే అంత డిఫరెన్స్ అయితే మీకు చూపించట్లేదు కదా, సో అందుకని. లైక్ ఇప్పుడు మనకి కాంటాక్ట్ అయితే కాంటాక్ట్ అని డిస్ప్లే అవుతుంది, అండ్ అలాగే రిజిస్టర్ అయితే రిజిస్టర్ అని, అండ్ హోమ్ అయితే హోమ్ అని. అండ్ మీరు అబ్జర్వ్ చేయండి, క్లియర్గా మనకి పేజ్ అయితే రీలోడ్ అవ్వట్లేదు. అండ్ మనకి ఈ nav లింక్ వల్ల ఇంకో యూజ్ ఏంటంటే, మనం కండిషన్ ఫంక్షన్ కూడా రాయొచ్చు అనమాట. లైక్ ఐ విల్ షో హియర్ ద nav లింక్ ఇట్ సెల్ఫ్ వీ కెన్ రైట్ ఏ ఫంక్షన్స్ ఆల్సో. లైక్ ఇప్పుడు నాకు ఇక్కడ ఒక క్లాస్ నేమ్, నేను ఇప్పుడు క్లాస్ నేమ్ ఎలా డిస్ప్లే అవ్వాలన్న దాని గురించి కూడా చూపిస్తాను. లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇప్పుడు క్లాస్ నేమ్ క్రియేట్ చేస్తున్నాను, అండ్ దీంట్లో ఈజ్ యాక్టివ్ అంటే అది యాక్టివ్గా ఉందా, అండ్ అలాగే ఈజ్ పెండింగ్ అనే ఒక 2 పారామీటర్స్ లెక్క నేను పాస్ చేశాను. వాటిని కూడా నేను ఫ్లవర్ బ్రాకెట్స్లో క్లోజ్ చేశాను. అండ్ లేటర్ ఆన్ వాటిని నేను గ్రాప్ చేసి ఈజ్ యాక్టివ్ ట్రూవా, ఒకవేళ అది ట్రూ అయితే నాకు దాని యొక్క క్లాస్ నేమ్ ఏంటంటే చెక్డ్ అని నేను పెట్టాను. ఆర్ఎల్స్ ఈజ్ పెండింగా అని చూస్తున్నాం, అది ఒకవేళ ట్రూ అయితే మనం డన్ అని మెన్షన్ చేద్దాం, ఆర్ఎల్స్ దాని యొక్క క్లాస్ నేమ్ అనేది మనం ఎంటీ అని అయితే క్రియేట్ చేస్తాం. ఇప్పుడు దీనివల్ల యూజ్ ఏంటి అని మీరు అనుకోవచ్చు. అది మనకి ఏంటంటే, ఐ విల్ షో యూ విత్ అన్ ఎక్స్ప్లెనేషన్. ఐ విల్ యాడ్ వన్ స్టైల్ ఫైల్ ఆల్సో, లైక్ style.css, and we will import this in the navbar, like import .style.css. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఒకవేళ అది సెలెక్ట్ అయితే మనకి క్లాస్ నేమ్ వచ్చి చెక్ అవుతుంది కదా, సో .check border bottom 5 pixel of sky blue solid. సో ఇప్పుడు చూడండి, దేనికి యాడ్ చేసాం మనం, హోమ్ పేజ్కి యాడ్ చేసాం అనుకుంటా. సో దీన్నే నేను రిమైనింగ్ వాటికి కూడా యాడ్ చేస్తాను. 1 minute. సో నేను రిమైనింగ్ వాటికి కూడా ఈ క్లాస్ నేమ్ అన్న దాని గురించి యాడ్ చేశాను. ఇప్పుడు మనకి హోమ్లో ఉంది, అది మనకి హైలైట్ అయ్యి కనపడుతుంది చూసారా బ్లూ కలర్లో. ఐ విల్ రిమూవ్ ద స్టైలింగ్ ఫర్ ద యాంకర్ ట్యాగ్, లైక్ యాంకర్ ట్యాగ్ ఆల్సో. ఈ nav లింక్కి కూడా మనం నార్మల్గా యాంకర్ ట్యాగ్కి టార్గెట్ చేసినట్టే టార్గెట్ చేసి టెక్స్ట్ డెకరేషన్ నన్ చేసేయచ్చు. సో ఇట్ విల్ రిమూవ్ ద టెక్స్ట్ డెకరేషన్, లైక్ అండర్లైన్ వన్ ఇట్ రిమూవ్ ఇట్. అండ్ ఇన్ ద సేమ్ వే మనం క్లిక్ చేసి అది ఏదైతే యాక్టివ్ ఉందో దాని కింద మనకి అండర్లైన్ అయితే యాడ్ అవుతుంది అనమాట. దీన్ని మనం యాంకర్ ట్యాగ్లో చేయలేము, అండ్ అలాగే లింక్ అని ఉంటుంది, ఆ లింక్లో కూడా మనం ఇదైతే చేయలేము. ఓన్లీ nav లింక్లో అయితేనే మనం ఇలా ఫంక్షనాలిటీ చెక్ చేసి, ఒకవేళ అది ఈజ్ యాక్టివ్లో ఉంటే మనం ఇలా చేయాలి అంటే క్లాస్ నేమ్స్ కూడా మనం కండిషన్ బేస్డ్ మీద మనం అయితే ఇవ్వచ్చు అనమాట. సో చూసారా, మనం ఏది టార్గెట్ చేస్తే దాని యొక్క బార్డర్ బాటమ్ అయితే యాడ్ అవుతుంది, అంటే ఏది యాక్టివ్లో ఉంటే దాని యొక్క బార్డర్ బాటమ్ మనకి స్కై బ్లూ కలర్లో అయితే మనకి డిస్ప్లే అవుతుంది. ఈ విధంగా మనం రియాక్ట్ రౌటర్ DOM అయితే యూస్ చేయొచ్చు అనమాట. ఇలా యూస్ చేసి మనం మల్టీపేజ్ అప్లికేషన్స్ అయితే క్రియేట్ చేయొచ్చు. అండ్ మనం ఈ రియాక్ట్ రౌటర్ DOM యూస్ చేసినప్పుడు మనకి అడ్వాంటేజ్ ఏంటంటే, పేజ్ అనేది రీలోడ్ అవ్వదు అనమాట. అండ్ వన్ మోర్ థింగ్, మీరు డైనమికల్గా కూడా మీరు యూఆర్ఎల్గా పాస్ చేయొచ్చు, లైక్ అబౌట్. చూసారా, మనకి ఇప్పుడు అబౌట్ కింద బార్డర్ బాటమ్ కూడా యాడ్ అయ్యి వచ్చింది. హోప్ సో నేను ఈ వీడియోలో చెప్పిన కాన్సెప్ట్ మీకు అర్థమైందని అనుకుంటున్నా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. ఇఫ్ యూ లైక్ ద వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.